వన్ డే చెన్నై ట్రిప్లో మ్యాక్సిమం ప్లేసులు చూడడానికి ట్రై చేశాను. ఎర్లీ మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 5:30కి అంతా మెరీనా బీచ్కి వెళ్ళిపోయాను. ఈరోజు ఎలాగైనా బీచ్లో సన్ రైజ్ చూద్దాం అనుకుని ఎర్లీ మార్నింగే వచ్చేసాను బీచ్కి. ఇక్కడ పోలీసులు హార్సెస్కి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రతి 10 to 15 minutes కంతా క్లైమేట్ చేంజ్ అయిపోతుంది. ఇంత ఎర్లీ మార్నింగ్ బీచ్లో కూర్చొని సన్ రైజ్ చూస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉన్నింది. ఈరోజు వీకెండ్ అయినా కానీ బీచ్లో జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు. 1.5 hour బీచ్లో టైం స్పెండ్ చేశాను. తర్వాత బీచ్కి పక్కనే ఉన్న వడపల్లని మురుగన్ స్వామి టెంపుల్కి వెళ్ళాను. టెంపుల్లో క్రౌడ్ ఎక్కువ మంది ఉన్నా కానీ నేను ప్రశాంతంగా టైం స్పెండ్ చేశాను. ఎగ్జాక్ట్లీ 10 AM కంతా లైట్ హౌస్కి వెళ్ళాను. లైట్ హౌస్ తర్వాత టిఫిన్ తినేసి 2 kilometers వాక్ చేసి చర్చికి వెళ్ళాను. ఈ చర్చ్ చెన్నైలోనే చాలా పెద్ద చర్చ్, చాలా అద్భుతంగా ఉండింది. ఇదే ఫస్ట్ టైం నా లైఫ్లో చర్చికి వెళ్ళడం. లక్కీలీ క్రిస్మస్ తర్వాత వెళ్ళాను కాబట్టి చర్చిని చాలా అద్భుతంగా అలంకరించి ఉన్నారు. చర్చ్లో కంప్లీట్గా 1 hour టైం స్పెండ్ చేశాను. ఈ హోల్ డే కంప్లీట్ ట్రిప్లో అన్నిటికన్నా నాకు చర్చ్ చాలా బాగా నచ్చింది. చర్చ్లో ప్రశాంతంగా కూర్చొని అందరి ప్రేయర్స్ చూస్తూ ఉన్నాను. నాకు చర్చ్ ఇంటీరియర్ చాలా బాగా నచ్చింది. చర్చ్ చూసేసిన తర్వాత పక్కనే ఉన్న మెరీనా బీచ్కి మళ్ళీ వెళ్ళాను. ఇక్కడ ఎంటీ బోట్స్ చాలా ఉన్నాయి. అక్కడ చాలామంది బోట్లు వేసుకెళ్ళి సముద్రంలో ఫిషింగ్ చేసి వస్తూ ఉన్నారు. బీచ్ చూసేసిన తర్వాత పక్కనే ఉన్న వివేకానంద హౌస్కి వెళ్ళాను. టోటల్ ఎంట్రీ ఫీజ్ 50 rupees. ఈ 50 rupeesలో 3D షో, VR షో, టోటల్ మ్యూజియం మొత్తం చూడొచ్చు. ఇక్కడ కంప్లీట్ హిస్టరీ ఆఫ్ వివేకానంద ఆడియో పరంగా వినొచ్చు అండ్ విజువలైజ్గా చూడొచ్చు. 50 rupeesకే 3D షో అండ్ VR షో చూడడం నాకు చాలా వర్త్ అనిపించింది. 3D షో అండ్ VR షో బోత్ డ్యూరేషన్స్ వచ్చేసి 15 minutes, టోటల్ 30 minutes ఫర్ 50 rupees. తర్వాత పక్కనే ఉన్న ఎక్స్ప్రెస్ అవెన్యూ మాల్కి వెళ్ళాను. ఈ మాల్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మాల్స్ ఇన్ చెన్నై. ఈ మాల్లో టోటల్గా 4 floors ఉన్నాయి. ప్రతి ఫ్లోర్ తిరిగి టోటల్గా మాల్లో 2 hours టైం స్పెండ్ చేశాను. ఈరోజు వీకెండ్ అవడం వల్ల మాల్లో చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారు. నా హోల్ డే చెన్నై ట్రిప్లో ఇదే లాస్ట్ ప్లేసు. సో ప్రతి షాపుకి వెళ్ళి తిరిగి చూశాను. ఎక్కువ షాపులు ఉండడం వల్ల ఈజీగా టైం పాస్ అయిపోయింది. నేను మాల్కి వెళ్ళిన ప్రతిసారి మినిమం 2 to 3 hours టైం స్పెండ్ చేస్తాను. సో మాల్ చూసేసిన తర్వాత నైట్కంతా నేను ఇంటికి రిటర్న్ అయిపోయాను.